యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై సిద్ధి వినాయక, జై శరవేశ్వర, జై మహాకాళి, జై మహావతార బాబా, జై కాద్రి లక్ష్మీ నృసింహ, జై శ్రీకృష్ణ, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, మిత్రులారా, బంధువులారా, ఈరోజు మనం మాట్లాడే విషయం ఏమంటే, గురువుగారు చాలా ట్రబుల్ అయిపోయింది, రాజుమారి ఉన్నాను, ఈరోజు చాలా మోసమైన పరిస్థితికి వచ్చేస్తున్నాను, ఏం చేయాలి అసలు తెలియట్లే, ఫినాన్షియల్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చేసింది, బిజినెస్ ప్రాబ్లము, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలాగా ఉంది, ఏం చేసేది? దీనికోసం ఒక మంచి ఉపాయం చెప్తున్నాము. వెంటనే మీరందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు తప్పకుండా కమెంట్ చేయండి అని చెప్తూ వీడియోలోకి వెళ్తామా. కేరళ స్టేట్లో కన్నూరు డిస్టిక్లో ఈ టెంపుల్ ఉందండి. టెంపుల్ పేరు వచ్చి తాళీపరంబ రాజరాజేశ్వర టెంపుల్. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే తాళీపరంబ రాజరాజేశ్వర టెంపుల్ మీకు వస్తుంది. తప్పనిసరిగా ఈ దేవుణ్ణి దర్శనం చేయండి. అక్కడ లేడీస్ని పొద్దున్నే మధ్యాహ్నం వదలరు, ఈవినింగ్ మాత్రం వదులుతారు, ఒక 6:30, 7 o'clock అట్లా. మీరు ఫ్యామిలీతో వెళ్తారు, లేడీస్ దర్శనం చేయాలి అంటే మీరు ఈవినింగే వెళ్ళండి, వెళ్ళి లేడీస్తో పాటు దర్శనం చేసుకొని రావచ్చు. అక్కడ ఒక సేవా టికెట్ ఉందండి, పొన్కొడం అనేసి, ఒక 1000-1200 టికెట్ ఏమో తీసుకుంటారు. పొన్కొడం అంటే బంగారు పాత్రం, బంగారు బిందిగా, ఆ బంగారు బిందిగలో నెయ్యి పోసి దాన్ని సంకల్పం చేసుకొని దేవుడికి సమర్పించేది రాజరాజేశ్వరికి. ఆ రాజరాజేశ్వరికి ఆ నెయ్యితోనే దీపం వెలిగిస్తారు. అప్పుడు మన ఇల్లు ఎలా వాళ్ళ రాజరాజేశ్వర గర్భగుడి వెలుతురుతో ఉంటుందో మన ఇల్లు కూడా అదే మాదిరిగా ఫినాన్స్తో ఎక్కువ వెలుతురుగా ఉంటుంది అనే సంకల్పం. దాంతోపాటు అక్కడ బియ్యం ఇస్తారు, కాస్త బియ్యం ఇస్తారు. ఆ బియ్యం తీసుకుని వచ్చి మీరు వంటలో కలుపుకొని తిన్నారంటే మీకు ఎవరన్నా చేతబడి చేసిండేది, ఏదైనా మందు వేసేది, ఇలా అంతా చేస్తుంటారు మన మాట వినాలి అని ఎవరన్నా ఉంటే, లేదా ఏదైనా ఇంటెస్టైన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటే నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వచ్చేస్తుంది. తప్పనిసరిగా రాజరాజేశ్వర తాళీపరంబ రాజరాజేశ్వర టెంపుల్కి విజిట్ చేయండి, దర్శనం చేసుకోనండి. మంచి అంటే అక్కడ పోయి మీరు కూర్చున్నారంటేనే ఆ ఎనర్జీని మీరు సూపర్గా ఫీల్ చేయగలుగుతారు. మీరు చెప్తారు కదా, రాజుగా ఉన్నాను, చాలా కష్టంలో ఇరుక్కున్నానని. మళ్ళీ గురువుగారు రాజరాజేశ్వరిని దర్శనం చేసుకుని వచ్చి నేను రాజరాజేశ్వరుడే అయిపోయినాను అని చెప్తారు. ఈ మధ్య కాలంలో హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినారు. చాలా పవర్ఫుల్ అయిన టెంపుల్, తప్పనిసరిగా దర్శనం చేసుకోండి స్వామిని. దాంతోపాటు చాలామంది ఫినాన్షియల్ రిలేటెడ్ ప్రాబ్లము, తర్వాత వాస్తు ప్రాబ్లం వల్ల ఇంట్లో గొడవలు వస్తూ ఉన్నాయి, ఫినాన్షియల్ స్టక్అప్ అయిపోయింది అని చెప్తూ ఉంటారు. దీన్ని కొట్టండి, దాన్ని కొట్టండి, దీన్ని మూసేయండి అంటారు. ఏం చేసేది గురువుగారు? దీనికి ఒక మంచి ఉపాయం ఏమంటే, మన సిద్ధి వినాయక శరభేశ్వర పీఠంలో శ్రీ యంత్రాన్ని ఎనర్జైజ్ చేసి ఇవ్వబడుతుంది, రాగి శ్రీ యంత్రం. దాంతోపాటు ముత్యం శంఖం, ముత్యంతో ఉన్న శంఖం, మోతీ శంఖ్ అంటారు దాన్ని. ఆ ముత్యం శంఖాన్ని ఎనర్జైజ్ చేసి ఇవ్వబడుతుంది. వెంటనే మీరందరూ మీ గోత్రనామాలు, మీ రాశి నక్షత్రాలు చెప్పి ఆ యంత్రాన్ని, ముత్యం శంఖాన్ని బుక్ చేసుకోండి. మేము మీ గోత్రనామాలు, మీ రాశి నక్షత్రాలపైన ఎనర్జైజ్ చేసి దాన్ని కొరియర్ ద్వారా మీ ఇంటికి పంపుతాం. మీరు దీన్ని పూజ గదిలో పెట్టి పూజ చేసేదానికి మొదలు పెడితే శ్రీయంత్రము, ముత్యం శంకు ఎక్కడ ఉంటుందో అష్టైశ్వర్యాలు అనుగ్రహం అవుతుంది. మీది ఏదే ఫినాన్షియల్ తరపున ప్రాబ్లం కానీ, ఇంట్లో ఏదే గొడవలు, ఓకే, ఇంట్లో ఏదో నెగటివ్ ఎనర్జీ, వాస్తు రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే అది కూడాను సాల్వ్ అవుతుంది. తప్పనిసరిగా ఈ కిట్ని బుక్ చేసుకుని శ్రీ యంత్రాన్ని, ముత్యం శంఖాన్ని బుక్ చేసుకోండి, రప్పించుకోండి, సరేనా? దాన్ని పెట్టి పూజ చేయండి, తర్వాత మీరే చెప్తారు కామెంట్లో చాలా బాగున్నాము అనేసి. అన్ని పరంగా, డబ్బు పరంగా, ఫినాన్షియల్ పరంగా ప్రాబ్లం అని సాల్వ్ అవుతుంది. దీంతోపాటు చాలామంది మాకు కన్సల్ట్ చేసేటప్పుడు నన్ను డైరెక్ట్గా వచ్చి కన్సల్ట్ చేస్తారు, కొందరు ఆన్లైన్లో కన్సల్ట్ చేస్తారు. ఈ గురువుగారు ఎంతో మందిని కన్సల్ట్ చేసేసినాము, లక్షలు పోగొట్టుకున్నాము, ఏమి మాకు ఇంప్రూవ్మెంటే రాలేదు, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు అన్నీ కన్సల్ట్ చేసినామని. మీలాంటి వారికే ఒక కోర్సు చేద్దామని మేము హైదరాబాద్లో జూన్ 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు 3 రోజుల వర్క్షాప్, ఫ్రైడే, సాటర్డే, సండే సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞానం వర్క్షాప్ జరుపుతున్నాం.
అదే మాదిరిగా జూన్ 19, 20, 21 వైజాగ్లో నడుపుతున్నాం. తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోండి. తక్కువ సీట్లే ఉండేది, 24 సీట్ల పైన లేవు. 24 సీట్లే, మినిమం 14, మ్యాక్సిమం 24. ఎందుకంటే కాన్సన్ట్రేట్ చేసి 3 రోజులు మీకు ఇవన్నీ చెప్పాలి కదా. దానివల్ల ఈ వర్క్షాప్లో మీకు సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞానం వాల్యూమ్ 1 ఒకటి పుస్తకము, వాల్యూమ్ 2 రెండోది, వాల్యూమ్ 3 మూడోది, వాల్యూమ్ 4 నాలుగు పుస్తకాలు మీకు లభిస్తాయి. దీంట్లో నాడీ అస్ట్రాలజీ, సాల్డియన్ న్యూమరాలజీ, వేదిక్ వాస్తు, దీంతోపాటు పామిస్ట్రీ, హస్త సాముద్రికం, దాంతోపాటు టారెట్ పిక్చర్తో నేమ్ నంబర్స్ ఎలా ఉండాలి, పిరమిడ్ న్యూమరాలజీ నేమ్ నంబర్ ఎలా ఉండాలి, హారిజాంటల్ వాల్యూ నేమ్ నంబర్ ఎలా ఉండాలి, ఇవన్నీ గురించి కూడా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇవన్నీతో పాటు చాలా ముఖ్యమైనది కుండలిని యోగా మీకు నేర్పుతున్నాము. కుండలిని దీక్ష ఇస్తున్నాము. కుండలిని ఆజ్ఞా చక్ర, తర్వాత సహస్రార చక్ర యాక్టివేట్ చేస్తున్నాం. ఇది చేసేదానికి మీరు మొదలు పెడితే ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను పొందుతారు. 1, 2 కాదు. సో చాలా పవర్ఫుల్ అయింది. బ్రహ్మ రహస్యాన్ని మీరు తెలుసుకోవచ్చు. మెటీరియల్, ఇమ్మెటీరియల్ అన్నీ కూడాను మీరు తెలుసుకోవచ్చు, ఎలా ఉంటుంది లైఫ్ స్టైల్ అని. ఓకే, అలా ఒక మంచి స్థాయికి వెళ్ళే యోగం. దాని తర్వాత ఇప్పుడు అందరూ శత్రువులు అయిపోయినారు. మన మిత్రులు అనుకుంటాము, శత్రువులు అయిపోయినారు. సో వీళ్ళంతా చేతబడి అనేసి మనకి మంచిది కాకూడదు అనేసి లక్ష్మిని బంధించేది, తర్వాత మన వాక్ని బంధించేది, మాటని, ముఖ ఆకర్షణ శక్తి బంధించేది, వ్యాపారాలను బంధించేది, వృద్ధి కాకూడదు వ్యాపారం అని. ఇవన్నీ చేతబడి నుంచి బయట వచ్చేది ఎలా, చేతబడిని అలాగే కొట్టి పడేసేది ఎలా అనే విద్యను కూడాను మీకు నేర్పుతున్నాము. వెంటనే మీరందరూ ఈ నంబర్కి సంప్రదించి మీ సీట్ని బుక్ చేసుకోండి. సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞానం నేర్చుకోండి, తర్వాత కుండలిని యోగాన్ని నేర్చుకోండి, దాంతోపాటు చేతబడి నుంచి బయట వచ్చే విషయాల్ని నేర్చుకోండి అని చెప్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాము. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.